ఆశలు, ఆశయాలు అంటే ఆశలు లేవు గానీ, ఆశయాలైతే ఉన్నాయన్న. మహాసేన స్టార్ట్ చేసినప్పుడు. ఎవరైతే అణచబడుతున్నారో, ఎవరి మీదైతే ఇప్పటికింకా అన్యాయాలు జరుగుతున్నాయో, అలాంటి వాళ్ళందరికీ మేము ఒక గొంతుకవ్వాలని పెట్టిందే. హ్మ్. దానికి మరొక ఆయుధంగా మేము రాజకీయాన్ని జోడించాం తప్ప, రాజకీయమే పరమావధిగా మేము ఈ జర్నీ స్టార్ట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు మేము వెళ్ళే ఈ దశలో మొట్టమొదట మేము ఫేస్‌బుక్ ద్వారా మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మా సమస్యలు ఇంకా బ్రాడ్‌గా జనాలకు తెలియాలి అన్నప్పుడు అది సోషల్ మీడియాని ఎక్కువ ప్లాట్‌ఫామ్స్‌ని ఉపయోగించుకున్నాం. ఇప్పుడు మా ప్రతి సమస్యకి ఒక అవరోధంగా ఒక రాజకీయ నాయకుడే ఉంటున్నాడు అక్కడ. హ్మ్. సో మనం కూడా రాజకీయంగా వెళ్తేనే ఈ రాజకీయ నాయకుల నుంచి మన మీద జరిగే ఒత్తిడిని మనం అధిగమించగలుగుతాం అని ఆలోచించిన తర్వాత మేము దాదాపు 5 సంవత్సరాల తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకున్నాం. ఏ ఆశయం కోసం మహాసేన అనే ఒక మీడియా సంస్థను స్టార్ట్ చేశారు రాజేష్ అంటే ఏం చెప్తారు? నేను ట్రాన్స్‌సెటర్ గార్మెంట్స్ అని ఒక రెడీమేడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి పెట్టాను. హ్మ్. దాదాపు అంటే నా స్థాయికి మించిన ఇన్వెస్ట్మెంట్ ఒక 50 లక్షలతో. హ్మ్. దానిలో నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ క్యాస్ట్, రిలీజియన్ ఆ డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది అనేది అప్పుడు తెలిసింది నాకు. హ్మ్. చిన్నప్పటి నుంచి ఏ రోజు నేను అంటరానితనం ఫేస్ చేయటం, వివక్ష గురికాటం ఎప్పుడు ఫేస్ చేయలేదు నేను. హ్మ్. ఎప్పుడైతే బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చానో కావాలని ఇంటెన్షనల్గా నా కులం తెలుసుకుని నన్ను తొక్కేయటాన్ని నేను ఆల్మోస్ట్ సూసైడ్ దాకా వెళ్ళిపోయాను. బాగా నష్టపోయాను అందులో. అంటే కులానికి మీ బిజినెస్ కి ఎలాంటి సంబంధాలు ఉండేవి అప్పుడు? నేను అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఒక పెద్ద షెడ్ రెంట్ తీసుకుని ఇండస్ట్రీ మొదలు పెట్టాను. హ్మ్. నా చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా దళితేతర వర్గాల ఇండస్ట్రీస్ అవి. హ్మ్. నేను ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు నేను పలానా కులం అని ఎవరికి తెలియదు. హ్మ్. చాలా మంది సపోర్ట్ చేశారు. రాను రన్నింగ్ లో నా కులం గురించి తెలుసుకున్న తర్వాత నాకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ కూడా నేను లోన్ తీసుకునే ముందు ఆల్రెడీ నేను ఆయనకి చెప్పాను, చాలా విషయాలు చెప్పాను. హ్మ్. లోన్ తీసుకున్న తర్వాత నుంచి నా రిలీజియన్ ఏంటనేది తెలిసింది. నా క్యాస్ట్ అలాగే నేను లోన్కి అప్లై చేసినప్పుడు నేను ఇస్తాను. రిలీజియన్ బేస్ చేసుకుని ఆయన ఇన్ టైంలో నాకు ఓడి రిలీజ్ చేయకపోవటం, హ్మ్. కావాలని 3 months మారిటోరియం ఇస్తాడు. కావాలని మారిటోరియం ఒక 6 నెలల తర్వాత క్యాన్సిల్ చేయటం. 1 year లోపు ఎన్పిఐ అయితే మనం సబ్సిడీకి ఎలిజిబిలిటీ కోల్పోతాం. 1 year లోపు దాన్ని కావాలని ఇంటెన్షనల్గా మారిటోరియంని క్యాన్సిల్ చేసి దాన్ని ఎన్పిఐ చేసి 11 లక్షల చిల్లర ఎంత నాకు సబ్సిడీ రావాలని కావాలని యాప్ చేశాడు. దీని అంతటికీ కారణాలు నాకు రావాల్సిన ఆర్డర్స్ ఇన్ టైంలో రానివ్వకపోవటం. ఒకవేళ ఆర్డర్స్ ఎవడన్నా నాకు తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు సరిగ్గా చేయరని పక్క నుంచి కొంతమంది, అందరూ అంటలేదు కదా, కొద్దిమంది వాళ్ళ ఏంటి కారణం ఏంటంటే కేవలం ఈ క్యాష్ని బేస్ చేసుకొని చేశారనిపించింది. సూసైడ్ చేసుకోవాలన్నా నేను అప్పుడు. ఆ టైం నుంచి నేను ఎందుకు ఎలాగో బయటపడ్డాను మీలాంటి ఒక స్నేహితుడి సహాయం వల్ల. అప్పుడు అనిపించింది ఎంతో కొంత మాట్లాడగలను, నాకు ఇప్పుడు పిలిచిన ఒక 500 మంది వస్తారు, ఇలాంటి నన్నే ఈ చట్టంలో ఇరికించేసి నేను చచ్చిపోతే నా కుటుంబం రోడ్డు పడ్డాను. నాకెవడో సపోర్ట్ చేయడానికి రాలేదు, కనీసం మనం ఇంకొకరికి ఎందుకు వాయిస్ అవ్వకూడదు, ఇలాంటి పరిస్థితులు ఉన్నవాడికి మనం ఒక వాయిస్ అవుదాం, ఈ మహాసేనని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం అనే ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ప్రజల్లో నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందంటే, రాజేష్ మహాసేన గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లోన్లు కట్టలేని స్థితిలో దాన్ని ఎత్తేయడానికి ట్రై చేసినప్పుడు ఆ లోన్ అడిగే బ్యాంక్ మేనేజర్ని కూడా మీ మీడియా సంస్థలను అడ్డం పెట్టి వాళ్ళని మీరు బ్లాక్మెయిల్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి నేను గార్మెంట్ ఫ్యాక్టరీ పెట్టింది 2015-16 ఎండింగ్కి వచ్చినప్పుడు క్లోజ్ అయిపోయింది అన్నది. అప్పటికి అసలు మహాసేనే లేదు. ఏ మహాసేన మీడియా అక్కడిది. అప్పుడు నేను ఒక ఇండివిజువల్ రాజేష్ సరిపల్లని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అన్నట్టు, అంతే తప్ప అక్కడ లాస్ అయ్యి బ్యాంకుకి నేను కట్టాల్సిందంతా సింగిల్ అంటే 1 time సెటిల్మెంట్ చేసేసి నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ కూడా తీసేసుకున్న తర్వాత అప్పటి నుంచి నేను మహాసేన అనే పోరాటంలోకి వచ్చాను. ఓకే. మహాసేన గ్రూప్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు పీపీఎఫ్ అని ఒకటి పెట్టాలనుకున్నారు, పాస్టర్స్ని ప్రొటెక్ట్ చేసే ఒక ఫోర్స్గా. అప్పుడు ఒక కమిటీని మీరు అనౌన్స్ చేశారు ఒక 20 మందితో. ఈ రోజు ఆ కమిటీ మీతో లేకపోవడం ఉన్న కారణం ఏంటి? కమిటీ ఆల్మోస్ట్ నాతోనే ఉందన్న. అంటే కాకపోతే స్టార్ట్ చేసినప్పుడు 20 members ఉంటే ఇప్పుడు ఓన్లీ 5 members ఉన్నారు ఆ కమిటీలో. అప్పుడు మీరు స్టార్ట్ చేసిన 15 మంది ఇప్పుడు మీతో లేరు. ఎందుకు విభేదించారు రాజేష్? కరెక్ట్ కాదన్నది. అంటే పీపీఎఫ్ అనేది ఎప్పుడు పెట్టలేదు నేను, కానీ మీరు అనుకున్నారు అంతర్గతంగా. అయితే మహాసేన అనేది మేము వచ్చిందే పాస్టర్ ప్రొటెక్షన్ కోసం. మేము అంబేద్కర్ ఐడియాలజీతోనూ దళితుల కోసం రాలే. మేము రావటం పాస్టర్ మీద, స్వామి గారి మీద దాడి జరిగింది. ఒక పాస్టర్ అంటే మేము రెస్పెక్ట్ చేస్తాం, ప్రీస్ట్ కదా, మాకు రెస్పెక్ట్ చేస్తాం. అలాంటి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి వస్తుంది. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలని వచ్చిందే మహాసేన అనేది. రాను కాలక్రమేణా దళితుల మీద జరిగిన దాడులు చూసి ఏంటి ఇంత ఎలా జరుగుతున్నాయి, అంబేద్కర్ని ఒక రకంగా మేము అపార్థం చేసుకునే వ్యక్తులు. అంబేద్కర్ బొమ్మ పెడతా ఉంటే ఈయన బొమ్మ పెట్టి మమ్మల్ని దళితులను చూపిస్తున్నారు మీరు, అసలు ఈయన బొమ్మ ఎందుకు ఎస్సీ కాలనీ నిలబెడుతున్నారని తిరగబడిన వ్యక్తిని నేను. సో ఈ పాస్టర్స్ కోసం నేను పోరాడే క్రమంలో
ఎందుకు ఒక వ్యక్తి కులం మారితే మతం మారితే కులం మారాల్సి వస్తుంది, ఎందుకు అంబేద్కర్ ఇలా రాశారని నేను పరిశోధించినప్పుడు ఆయన రాసిన బ్యూటిఫుల్ వర్డ్స్ నాకు అంటపడ్డాం. ఆయన ఎంత గొప్పగా రాశాడు, అందరినీ సమానం చేశాడు. కేవలం ఇక్కడ ఉన్న కులాలన్నింటినీ రద్దు చేసి కేవలం 3 కేటగిరీస్ పెట్టి, వాళ్ళు అంటరానితనం అనుభవించిన వాళ్ళు అయితే ఎస్సీలో పెట్టండి, వాళ్ళ గిరిజన ప్రాంతాల్లో అయితే ఎస్టీలో పెట్టండి. ఈ రోజు మీరు అంబేద్కర్ ని నిజంగానే గౌరవిస్తారా? 200% అన్న. కానీ ఒక రోజు అంబేద్కర్ నే మీరు అపోజ్ చేసిన వ్యక్తి రాజేష్ ఈ రోజు అంబేద్కర్ ని ఇష్టపడడానికి గల కారణాలు ఏంటి? ఆయన గురించి తెలుసుకున్నాను కాబట్టి. ఏం తెలుసుకున్నారు? అప్పుడేం తెలియదు మీకు? అప్పుడు అసలు అంబేద్కర్ గురించి ఏమీ తెలియదు. అంబేద్కర్ అంటే ఒక ఎస్సీ లీడర్ అన్నట్టు, ఎస్సీ కాలనీలో ఉండే విగ్రహం అన్నట్టే తెలుసు. కానీ మేము పాస్టర్స్ కోసం, క్రిస్టియన్స్ కోసం పోరాడే క్రమంలో అసలు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏం చెప్పారు అనేది మేము తెలుసుకున్న తర్వాత, అంటే ఆయన ఆల్మోస్ట్ అందరినీ సమానం చేసి పెట్టారు. వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళ కేటగిరీలు పెట్టారు. సో ఆయన చెప్పింది కరెక్టే. ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే దగ్గర సరైన వాళ్ళు లేక ఈ కష్టాలు, ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయని ఆయన గురించి తెలుసుకున్నాక ఆయనకి మేము అభిమానంగా మాట్లాడారు. రాజేష్ మహాసేన రాజ్యాంగాన్ని ఏ మేరకు గౌరవిస్తాడంటే ఏం చెప్తారు మీరు? నాకు రాజ్యాంగం అంటే అంబేద్కర్, అంబేద్కర్ అంటే రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని గౌరవించే రాజేష్ మహాసేన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఎలా పడితే అలా ఏకవచనాలతో మాట్లాడి తిట్టే కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఏం చెప్తారు? రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే అన్న. రాజ్యాంగం ప్రకారం జగన్మోహన్ రెడ్డి, బట్ రాజ్యాంగం ప్రకారంగా ముఖ్యమంత్రి అనే ఒక హోదా చాలా పెద్దది కదా. సో అలాంటి ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడడం, రండి చూసుకుందాం అనే రకంగా మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు అని అంటే ఎలా క్లెయిమ్ చేస్తారు? అధికారం అని అనుకున్నాను, నేను చనువు అనుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు ఆయనతో పనిచేశాను కాబట్టి, అన్న అని పిలిచాను కాబట్టి ఆ చనువుతో నేను మాట్లాడుతున్నాను అనుకుంటాను తప్ప నేనేమి రాజ్యాంగేతర శక్తిని కాదు. నాకు రాజ్యాంగం అంటే విలువ లేకపోవడం కూడా కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో నేను మోసాన్ని చూశాను. ఆయన చెప్పింది ఒకటి, ఆయన చేసేది ఒకటి. రాజకీయ నాయకులు అందరూ హామీలు ఇస్తారన్న, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను, మీకు మేళ్ళ మిద్దులు ఇచ్చేస్తాను అంటాడు. చేయలేకపోవచ్చు, అది మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మీకు నేను ఇల్లు కట్టిస్తానని చెప్పి మీ తాత మీకు కొనిచ్చిన స్థలం కూడా లాక్కున్నాను అనుకో, అది మోసం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. ఆ ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్న అసైన్ ల్యాండ్స్ అన్ని లాక్కుని అతని ఇళ్ల స్థలాల పేరుతో సెంటు భూములు చెప్పులు పంచుతున్నాడు.